చూడండి బోట్లోకి ఎక్కుతున్నాను ఇప్పుడు. అమ్మో ఎక్కేసాను బోట్లోకి. వెనకాల సన్ రైజ్ అవుతుందండి చూడండి. మేము ఇలా బోట్ ఎక్కాము అండ్ 2 minutesలో సూర్యోదయం అయ్యిందండి. ఎంత ఆనందం అనిపించిందంటే ఆ సూర్యుని అలా చూడగానే అంత ఆనందం అనిపించింది. ఆ సూర్యోదయము, దీపం వెలిగించడము, ఆ పక్షుల కిలకిల రావాలు అంతా చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉండిందండి. చూడండి. గంగకి దీపదానం చెయ్యాలి అన్నారండి. అందుకని బోటు ఎక్కడానికి ముందే అక్కడ అమ్ముతున్నారండి. ఒక చిన్న ప్రమిదలో ఒత్తి వేసి ఆయిల్తో తడిపి ఒత్తి వేసి పువ్వుల మధ్యలో పెట్టి ఒక బౌల్లో అమ్ముతుంటే కొనుక్కొచ్చి బోట్ ఎక్కాక చూడండి పూజ చేసేసాము. చేసేసాక ఇదిగోండి దీపాన్ని గంగలో వదులుతున్నాను. దీపదానం అంటండి. అందుతలేవు. ఓ అమ్మో పడితే కష్టం అంటే ఊరుకోండి. నా దీపం అలా వెళ్ళిపోతుంది అంటే ఇది నాది. అండ్ మీకు పక్షుల అరుపులు వినిపిస్తున్నాయి కదండి. అక్కడంతా చాలా పక్షులండి. అక్కడ ఒక అతను వచ్చి పక్షులకి మరమరాలు అమ్ముతున్నాడు. ఆ మరమరాలు మనం వేసామనుకోండి బోటు దగ్గర, అవి మన బోటు దగ్గరకు తినడానికి వచ్చేస్తున్నాయి అన్నమాట. ఎన్ని పక్షులు అంటే అన్ని పక్షులండి, చాలా పక్షులు. గంగలో దీపదానం చేసామండి. నేను ఫస్ట్దేమో నాది, వెనకాలదేమో ఆంటీది, ఇక్కడేమో ఇంకో ఫ్రెండ్ది, ఇక్కడేమో ఇంకో ఫ్రెండ్ది. నలుగురము షిప్లో వచ్చి బోట్లో వచ్చి దీపదానం చేసాము గంగమ్మకి. గంగా దీపదానం బోట్లో నుంచి మధ్యలో గంగా మధ్యలో. తర్వాత అటువైపు ఒడ్డుకు వెళ్ళామండి. అక్కడంతా ల్యాండ్ ప్లేస్ ఉందన్నమాట. అదేంటో అర్థం కాలేదు. ఆ బోట్ అతను అడిగితే చెప్పాడు. ల్యాండ్ ఉంది చూడండి, ఇదంతా గంగా అండ్ ఇదంతా ల్యాండ్ వచ్చేసింది చూడండి. తర్వాత జూలై తర్వాత అదంతా కూడా అక్కడ ఎక్కడైతే ల్యాండ్ లాగా ఉందో అదంతా కూడా వాటర్ వచ్చేస్తాయంట. అంత వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే ఔరంగాబాద్ నుంచి వస్తుందంట. వచ్చేసి అంతా ఇంకా ఇదంతా జూలై నుంచి ఇదంతా వాటర్ అయిపోతుందంట. అండ్ అటువైపు ల్యాండ్ సైడ్ బోట్లో నుంచి దిగి సూర్యభగవాన్కి నీళ్లు కూడా వదిలామండి. అలాగా ఏదో దండం పెట్టుకొని వదిలాము. మాకు వచ్చినట్టుగా చేసాం అంతే, పద్ధతి ప్రకారము అట్లాగా మంత్రాలు చదువుతూ అలా చేయలేదు కానీ జస్ట్ పద్ధతి మామూలుగా చేసామన్నమాట. అట్లాగా ఆ ఆంటీ ఉన్నారు, ఆంటీ ఏదో చెప్తూ ఉంటే ఓకే చేద్దాం మనం కూడా ఆంటీని చూసి అనేసి చేసేసామన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వెయిట్ ఫర్ నెక్స్ట్ వీడియో.